ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు మనం వచ్చేసి ఫస్ట్ మన జావా ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. నోట్ ప్యాడ్ యూజ్ చేసి మన ఈ వీడియోలో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని రన్ చేసి మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ అయితే చేయబోతున్నాం. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో నోట్ ప్యాడ్ని యూజ్ చేసుకొని మన జావా ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే మనకు మన జావా ట్యూటోరియల్లో 14th వీడియో ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయినట్లయితే ఒకసారి వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్. మీకైతే క్లారిటీ వస్తుంది స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అండ్ సింటాక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి. ఫ్రెండ్స్, నేనైతే లేట్ చేయకుండా ఒక జావా సింపుల్ మీకైతే ఒక జావా ప్రోగ్రామ్ అయితే కంపైల్ చేసి రన్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకోసం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే నోట్ ప్యాడ్ని అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ నోట్ ప్యాడ్, ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేశాక నేను ఇక్కడ సింపుల్గా న్యూ ట్యాబ్ తీసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పా. మనమైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట ప్యాకేజీని. నేనైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్. మనకు ఆల్రెడీ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి, బట్ మనం ఎక్కువగా అయితే యూటిల్ అనే ప్యాకేజ్ని అయితే వాడుతూ ఉంటాం మనము రెగ్యులర్గా. అందుకోసం ఇక్కడ నేనైతే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక సింపుల్ ఒక క్లాస్ అయితే మనము ఈ క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి అయితే మనమైతే ఒక క్లాస్ని అయితే డిక్లేర్ చేసుకుంటాం. నేను ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది నేనైతే క్లాస్ నేమ్ అయితే ఇచ్చా ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్లాస్కి ఓపెన్ కర్లీ బ్రేసెస్ పెడుతున్నా. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ మెథడ్. మీకు ఆల్రెడీ సింటాక్స్ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసా ఫ్రెండ్స్. క్లాస్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, క్లాస్ తర్వాత ఎలా రాయాలి మెయిన్ మెథడ్ అనేది. ఇక్కడ పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైర్ ఫ్రెండ్స్. ఇక్కడ స్టాటిక్ అనేది కీవర్డ్. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్. మళ్ళీ ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ సింపుల్గా నేనైతే ఒక అవుట్పుట్ మెసేజ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇక్కడ ఇందులో వచ్చేసి వెల్కమ్ టు జావా ట్యూటోరియల్స్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ నేను క్లాస్ని క్లోజ్ చేసేస్తున్నా. సింపుల్గా అయితే మనమైతే ఒక జావా ప్రోగ్రామ్ అయితే రాసాం ఫ్రెండ్స్. సింపుల్గా ఒక అవుట్పుట్ మెసేజ్ని అయితే డిస్ప్లే చేయడానికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనమైతే క్లాస్ని అయితే ఈ క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి అయితే మనం ఒక ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్ అయితే తీసుకున్నాం. మన క్లాస్ అయితే డిక్లేర్ చేసుకున్నాం. క్లాస్లో వచ్చేసి మనకు మెయిన్ మెథడ్ ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయితే మనకు మెయిన్ మెథడ్ నుండే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మెయిన్ మెథడ్లో మళ్ళీ బ్లాక్ ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ మనకు మెయిన్ మెథడ్లో మనమైతే ఒక అవుట్పుట్ మెసేజ్ ప్రింట్ అవ్వడానికి అయితే మనం స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది అయితే యూజ్ చేసాం. దీని గురించి కూడా మనం క్లారిటీగా నేర్చుకుందాం ముందు వీడియోలో. ఇక్కడ వెల్కమ్ టు జావా ట్యూటోరియల్స్ అని చెప్పేసి నేను అవుట్పుట్ మెసేజ్ ప్రింట్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక జావా ప్రోగ్రామ్ అయితే రాసా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ జావా ప్రోగ్రామ్ అయితే నేను మీకు కంపైల్ చేసి రన్ చేసి అవుట్పుట్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకోసం ఫ్రెండ్స్ నేనైతే దీన్ని అయితే ముందుగా సేవ్ చేస్తున్నా. ఇక్కడ సేవ్ యాజ్ క్లిక్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. నేను అందులో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కండిషన్ ఏంటంటే మన క్లాస్ నేమ్ ప్లస్ మన ప్రోగ్రామ్ ఫైల్ నేమ్ అనేది మస్ట్ బి సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ కూడా నేను ఫస్ట్
జావా ప్రోగ్రామ్ అని టైప్ చేసి .java. సో ఫస్ట్ జావా ప్రోగ్రామ్. సో ఇదే మనం ఇక్కడ క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ మస్ట్ బి సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ అందుకోసం ఇక్కడ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ .java అని టైప్ చేసిన. సో ఇక్కడ నేనైతే సేవ్ అయితే చేసా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను దీన్ని అయితే రన్ చేసి చూపిస్తా. అందుకోసం నేను ఇక్కడ ఫోల్డర్ను ఓపెన్ చేసా. సేవ్ అయిన ప్రోగ్రామ్ సేవ్ అయిన లొకేషన్ అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ చేసి సో ఇక్కడ నేను సింపుల్గా సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఉన్న లొకేషన్ నుండి CMD అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు మనకైతే కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ కంపైల్ చేయడానికి సో ఇక్కడ జావా సి ఎంటర్ చేసి సో మన ఫైల్ నేమ్ ఏముంది ఫస్ట్ జావా ప్రోగ్రామ్ .java అయితే ఫైల్ నేమ్ ఫ్రెండ్స్. సో దీన్ని అయితే కంపైల్ చేయడానికి నేనైతే ఎంటర్ నొక్కేసాను. సో మనకైతే కంపైల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు రన్ చేయడానికి నేను ఇక్కడ జావా అని టైప్ చేసి సో ఇక్కడ జావా అని టైప్ చేసి ఇక్కడ క్లాస్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో మనకు అక్కడ క్లాస్ నేమ్ ఏంటి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నోట్ ప్యాడ్లో మన క్లాస్ నేమ్ ఏంటి ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది క్లాస్ నేమ్. సో ఫైల్ నేమ్ మన క్లాస్ నేమ్ మస్ట్ బి సేమ్ ఉంటాయి. సో అందుకోసం నేను ఇక్కడ లైక్ జావా సో ఇక్కడ నేనైతే క్లాస్ నేమ్ అయితే ఎంటర్ చేసాను. జావా స్పేస్ క్లాస్ నేమ్ ఎంటర్ చేసి సో నేను ఎంటర్ అయితే చేస్తున్నా. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే అవుట్పుట్ మెసేజ్ అనేది అయితే డిస్ప్లే అయింది ఫ్రెండ్స్. వెల్కమ్ టు జావా ట్యూటోరియల్స్ అని. సో మనకైతే అవుట్పుట్ మెసేజ్ అయితే డిస్ప్లే అయింది చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అయితే కంపైల్ అయింది అండ్ రన్ అయింది. సో మనకు అవుట్పుట్ కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు సో నోట్ ప్యాడ్ని యూజ్ చేసుకొని జావా ప్రోగ్రామ్ని సో ఇలా మీరు రాసి సో కంపైల్ చేసుకొని సో ఇలా అయితే రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.